అదే నమస్కారం. ఈమె విజయలక్ష్మి ఉన్నారు కదండి, విజయవాడ సాయికృష్ణ వాళ్ళ అమ్మ. ఆమె ఏదైతే చెప్పిందో అదే నిజం. నా కొడుకుని ఘోరాతిఘోరంగా పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నా కొడుకుని కొడుతూ ఉన్నాను. నేను విన్నా. నా కొడుకుని చూపలా. మీరు కొడితే కొట్టారు, ఇవ్వండి, నేను కేసు పెట్టను, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, ఇవ్వలా. నాకు ఈరోజు న్యాయం చేయండి అని ఆమె అడిగింది. వాడు రౌడీ షీటర్ సాయికృష్ణ. వాళ్ళ మామూలు ఏమన్నారు, వాడు రౌడీ షీటర్, ఈరోజు రేపైనా చస్తాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వాడు ఏమో అని అడుగుతున్నాం. వాడు ఎక్కడ ఉంటే చెప్పని అంటున్నాం. సో క్లారిటీగా ఉన్నారు వాళ్ళు కూడా. దాన్ని ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు కదా, ఆల్రెడీ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు కదా. కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లో వచ్చి సీసీటీవీ మొత్తం చూస్తే మే 1 నుంచి జూన్ 1 వరకు మొత్తం అరెస్ట్ చేశారు. ఏంటని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ చెప్పేశాడు, ప్రత్యక్ష సాక్షి, స్టేషన్లోనే సాయికృష్ణ కొట్టి చంపారండి అన్నాడు. ఈయన నాగరాజుకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న, జనాల మొత్తం కూడా ఆయన సింగం అంటూ, ఆయన వల్ల గంజాయి చదువులో ఉందని చెప్తున్నా, లాకప్ డెత్ కదా, అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జూలై 8 వరకు రిమాండ్ రిపోర్ట్ విధించారు. రిమాండ్ విధించారు. ఇక రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు, అతనిని స్టేషన్లోనే చంపాడు నాగరాజు, ఎస్ఐ చూశాడు. ఇప్పుడు ఆ బాడీని ఏం చేశాడో తెలియాలి. పూడ్చిపెట్టాడా, తగలబెట్టాడా? అండ్ ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది, వాడిని కొడటానికి అసలు మామూలు కారణాలు లేవు అన్నట్టు, అసలు వాడిని తీసుకొచ్చి ఎందుకు ఈ రకంగా హింసించారు అన్నప్పుడు వాడు కరుడు కట్టినట్టు నేరస్తుడు అన్నట్టు చాలా ఉన్నాయంటే అవన్నీ వస్తాయి. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మిస్ అయినటువంటి వారిలో మన తుని కేసు మాట్లాడుకుంటున్న పాపది సాయికృష్ణ మాట్లాడుతున్నాం. సాయికృష్ణ క్లారిటీ వచ్చింది, చనిపోయాడు, చంపేశారు పోలీస్ స్టేషన్లోనే ఘోరంగా కొట్టి. సో మరి ఇంకా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది, అతను బాడీ దొరికిద్దా లేదా తగలబెట్టారా ఆ విషయం కూడా తెలిస్తే ఇక జడ్జిలు ఏ శిక్ష వేస్తారేంటో నాగరాజుకు చూద్దాం. నాగరాజు ఒకటే ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అది కూడా తెలియాలి.